శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్తే సార్. నమస్తే. సార్, ప్రకాష్ రాజ్ గారు రావణ్ గారితో మాట్లాడిన ఆడియో అనేది బయటకొచ్చింది. ప్రకాష్ రాజ్ గారు ఇలాంటి వాళ్ళని వాడుకుంటున్నాడనేది నిజమేనా? దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? మొన్నటిదాకా ఈ రావణ్ అనేటువంటి వ్యక్తిగతంగా, ప్రకాష్ రాజ్ గారు వ్యక్తిగతంగా ఎవరి విమర్శలు వాళ్ళు చేస్తూ ఉంటే ఏంటంటే, ఎవరి అభిప్రాయాలు వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం మీద వాళ్ళకున్నటువంటి భావాలను వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. కాకపోతే కొంచెం హద్దు మీరి మాట్లాడుతున్నారులే అనేటువంటి భావనలో ఉన్నాం మాలాంటి వాళ్ళు. కానీ ఎప్పుడైతే 2, 3 ఆడియోస్ బయటపడ్డాయో, ఒకటి రావణ్, ప్రకాష్ రాజ్ మాట్లాడినటువంటి ఆడియో. మీరు దాని మీద క్లిక్ చేయండి, మొత్తం మెటీరియల్ అంతా, మ్యాటర్ అంతా వస్తుందని ఈయన చెప్తున్నాడు. అంతే కదా, అయితే నేను చూసుకుంటానని ఆయన అంటున్నాడు. ఇది బయటకు వచ్చిన తర్వాత ఏంటంటే, ఏదో మా ఇద్దరి మధ్యన నాకు తెలుగులో నేను పెట్టేటువంటి ట్వీట్స్ ని ఆయన కరెక్ట్ చేస్తున్నాడని చెప్పేసి చెప్పటం అంటే ఎంత దారుణంగా ఉందంటే, తాడి చెట్టు ఎందుకు ఎక్కావు అంటే మంచినీళ్ళకు దూడ మేత కోసం అన్నట్టు ఉంటుంది. నీకు తెలుగు ప్రకాష్ రాజు కొన్ని వందల సినిమాల్లో నటించినటువంటి మహానటుడు. తెలుగు ఇండస్ట్రీలో బోల్డ్ మంది కవులతోటి ఆయనకి పరిచయం ఉంది. నువ్వు ఎవరికి ఫోన్ చేస్తే నీకు ట్వీట్‌కి తెలుగు భాష చక్కటి తెలుగు రాసేవరు? పనికిమాలిన భాష మాట్లాడేటువంటి రావణ్ దొరికాడా? దీనికి లింక్‌గా ఇంకోటేంటంటే, మొన్న ఒక వైసీపీ నేత మాట్లాడుతున్నట్టుగా వాళ్ళిద్దరి మధ్యన సంభాషణ, ఉండవల్లి అరుణ్ కుమార్ గారిని కొంచెం యాక్టివేట్ చేయండి మీరు, ఆయన కొంచెం గట్టిగా మాట్లాడేటట్టు చూడండి అంటే, అబ్బెబ్బే ఆయన మన పక్కనే ఉన్నాడు, మనం ఏం చెప్తే అది మాట్లాడతాడు, గట్టిగానే మాట్లాడతాడు, మీరు ఆ స్క్రిప్ట్ పంపించండి, నేను ఆయనకి పంపిస్తానండి. అంటే మేధావుల ముసుగులో ఉన్నటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వాళ్ళు, ఆ తెలంగాణ లో ఉన్నటువంటి జర్నలిస్టుల ముసుగులో ఉన్నటువంటి కొంతమంది, అలాగే మేధావుల ముసుగులో ఉన్నటువంటి కొంతమంది ప్రొఫెసర్స్, మన రాష్ట్రంలో ఉన్నటువంటి 2 నిమిషాలు, నిమిషంన్నర వీడియోలు చేసేటువంటి జర్నలిస్టులు, వీళ్ళందరి మధ్యన ఏంటంటే లింకులు ఎస్టాబ్లిష్ అవుతాయి. జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరినీ ఒక నెట్వర్క్ లాగా తయారు చేసి ప్రభుత్వం మీద దాడికి పంపించడానికి, ఏదన్నా ఇష్యూ రాగానే తలా ఒక పక్క నుంచి తలా ఒక రకంగా బురదజల్లండి ప్రభుత్వం మీద, అబద్ధాలు సబద్ధాలు అన్ని కూడా మీరు చెప్పి ఎలాగైనా మళ్ళీ నేను అధికారంలోకి వచ్చేటట్టు చూడండి అని చెప్పి వీళ్ళని పేమెంట్ ఇస్తూ ప్రేరేపిస్తున్నాడు అనేటువంటిది ఇక్కడ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఈ మొన్నటిదాకా నాకు కొంచెం అనుమానాలు ఉండేవి, కానీ ఈ 2, 3 ఆడియోలు బయటపడ్డ తర్వాత ఖచ్చితంగా వీళ్ళందరి మధ్యన నెక్సస్ నడుస్తుంది అనేటువంటిది అర్థమవుతోంది. రెండోది ఏంటంటే, ఈ ఎవరైతే రావణ్ అని చెప్పేసి ఉన్నాడో, అతని మీద మామూలుగా ఇతను బూతులు తిట్టాడు అనేటువంటిది, అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడాడు అనేటువంటి సెక్షన్స్ మీదే పెట్టారంటే అవన్నీ కూడా 7 సంవత్సరాల లోపు శిక్ష పడేవి. ఏ మేజిస్ట్రేట్ కూడా దానికి రిమాండ్ ఇవ్వలేదు, జ్యుడిషియల్ రిమాండ్. కానీ ఎప్పుడైతే ప్రకాష్ రాజు ఇతను ఒక కుట్రపూరితమైనటువంటి మాటలు, ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు దీనికి బలమైనటువంటి ఆధారం చేకూరుతుంది. ఈ రావణ్ అనేటువంటి వాడు మాట్లాడినటువంటి సభ, జడా శ్రవణ్ కుమార్ పెట్టినటువంటి సభలో మాట్లాడుతూ, మిమ్మల్ని ఆయన మాట్లాడిందేమో రఘురామకృష్ణరాజు గారిని కోస్తాను, 3 రోజులకు పంచుతాను, కోస్తే 3 రోజులకు సరిపోతాడు, నాలిక చీల్చేస్తాను, చాలా భయంకరమైన మాటలు అదే సభలో ఇతను మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి జడా శ్రవణ్ కుమార్ గారు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారంగానే ప్రార్థనా మందిరాల్లో మైకులు వాడకూడదు పెద్ద ఎత్తున, పెద్ద సౌండ్ బిట్ అని ఉన్నప్పటికీ కూడా మీరందరూ పెట్టండి, ఎవడడ్డం వస్తాడో నేను చూస్తాను, వాళ్ళని నేను అది చేస్తాను, ఇది చేస్తాను నాకు మాట్లాడినటువంటి పద్ధతి చూస్తే ఏంటంటే, ఇది జనాన్ని రెచ్చగొట్టడానికి. ఇతని మాట నమ్మి అమాయకులైనటువంటి వాళ్ళు ఎవరైనా సరే మైకులు పెట్టారనుకోండి చర్చిల్లో, దాని మీద ప్రభుత్వం చర్య తీసుకుంటే, అదిగో చూసారా మన క్రిస్టియన్ మైనారిటీస్ మీద ప్రభుత్వం దాడి చేసిందని చెప్పడానికి ఒక వేదికను వీళ్ళు సెట్ చేశారు. అంటే కోర్టు జడ్జిమెంట్ ని, ప్రభుత్వం నిబంధనల్ని చర్చలు ఉల్లంఘించేటట్టుగా వాళ్ళని ప్రేరేపించి, వాళ్ళని ఆపడానికి ప్రభుత్వం కనుక వెళ్తే మైనారిటీల మీద దౌర్జన్యం చేస్తున్నారనేటువంటిది, తద్వారా సంఘంలో కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టడానికి వీళ్ళు చేసినటువంటి ప్రయత్నం అనేటువంటిది వాళ్ళ దృష్టికి వచ్చింది కాబట్టే అంత బలమైన సెక్షన్ పెడితే రేపు కోర్టులో ప్రూవ్ చేసుకోవాలి వాడు. ఏ ఆధారాలు లేకుండా పోలీసు వాళ్ళు ఎందుకు పెడతారు అలాంటి సెక్షన్? కాబట్టి ప్రకాష్ రాజు ఇతనితో మాట్లాడినటువంటి ఆడియో బయటపడటం అనేటువంటిదే
ఈ ముఠా ఏదైతే ఆపరేట్ చేస్తుందో వాళ్ళందరికీ ఇప్పుడు మింగుడు పడినటువంటి సంఘటన. వీళ్ళు చేసిన తప్పులన్నీ కూడా ఒకదానమట ఒకటి బయటకు వచ్చేటువంటి ఆస్కారం కనపడుతోంది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం అనేటువంటిది వాళ్ళ నిఘా వ్యవస్థని పటిష్టం చేసుకొని వీళ్ళు ఇంకా ఈ 3 సంవత్సరాలు కూడా ఇలాంటి అనేకమైనటువంటి చర్యలు పాల్పడుతూ ఉంటారు. కాబట్టి కఠినమైన చర్యలు తీసుకోవాలనేటువంటిది నేను ప్రజల తరపున ప్రభుత్వాన్ని కోరుతున్నాను.